హాయ్ ఫ్రెండ్స్, తను మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే చిన్నప్పుడు నాకు ఏదో ఇచ్చాడు, ఏదో చేశాడు అని కాదు. మా తండ్రి పుట్టుకకు కారణమైన మా తాత అంటే నాకు చాలా ఇష్టం. మా తాత లేకపోతే మా డాడీ అనేవారు వచ్చేవారు కాదు, నేను వచ్చేదాన్ని కాదు. సో మా జన్మలకు మూల కారణమైన మా తాత అంటే చాలా ఇష్టం. నేనే కాదు ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో పెద్దవారిని ఇలాగే ఇష్టపడండి. సో మా నాన్నకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మా నాన్ననే కాదు ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులకు అందరికీ నా విన్నపం, మీ ఇంట్లో మీరు 25 ఇయర్స్ మమ్మల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, కానీ మీదంటూ మీ ఇంటి పేరు ఇవ్వరు. మమ్మల్ని ఎవరో తెలియని వాళ్ళకిచ్చి అదే నీ ప్రపంచం, వాళ్ళే నీ తల్లిదండ్రులు, భర్తే నీ దైవత్వం అనేసి మమ్మల్ని అత్తగారింటికి పంపిస్తారు. తీరా అక్కడికి వెళ్ళే వరకు మీ ఇల్లు అని అత్త వాళ్ళు అంటూ ఉంటారు. మళ్ళీ తిరిగి మీ ఇంటికి వచ్చాక మీ ఇల్లు అని మీరు అంటారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, మనది ఆడవాళ్ళది అత్తగారి ఇల్లు మన సొంత ఇల్లా, అమ్మ వాళ్ళ ఇల్లు మన సొంత ఇల్లా, మనకంటూ సొంత ఇల్లు ఉందా అని ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్లో నాకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. మీకేమన్నా సమాధానం దొరికినట్టయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ భూమి మీద నటించే వాళ్ళకు మాత్రమే ఎక్కువ విలువ ఉంది ఫ్రెండ్స్. నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళకు ఎలాంటి విలువ లేదు. నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ అయినా చరిత్రలో చూసుకున్నట్టయితే పిచ్చి వాళ్ళే అయిపోతారు ఫ్రెండ్స్. సో నాకు తెలిసింది ఏంటంటే నిస్వార్థంగా ప్రేమించడం కదా, నటనతో జీవించాలి జీవితంలో అని అర్థమైపోయింది. సో నటించే వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉన్నప్పుడు మనం కూడా నటించాలి. జీవితం అనేది ఒక రంగస్థలం లాంటిది. సో అందులో మన వంతు నటన మనం చేయాలి ఫ్రెండ్స్. మన జీవితం ఏంటో, బాధలు బ్రతకనివ్వవు, బాధ్యతలు చావనివ్వవు అన్నట్టు ఉంటాయి. చావాలని మనసులో అనిపించినా మనకున్న బాధ్యతలు మన వెంటే ఉండి చావనియవు. అలాగని హ్యాపీగా బ్రతకాలి అనుకున్నా కూడా మన వెంటే మన నీడలా ఉండే మన బాధలు వేధిస్తూనే ఉంటాయి. సో అలాంటి బాధ్యతల మధ్యలో ఎలాగూ లైఫ్ లాంగ్ నవ్వుకుంటూ ఉండలేముగా. సో నటించుకుంటూనైనా కూడా మన బాధ్యతను మనం నిర్వర్తించాలి అని నేను మా తాతను చూసే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఇంత పెద్ద అయి నాకు ఒక బాబు ఉన్నా కూడా మా తాత ఎంత హ్యాపీగా యాక్టివ్గా ఉన్నాడో. సిన్స్ తనకు 90 ఇయర్స్ అనుకుంటా తను అలా ఉన్నాడు. సో తను చెప్పింది ఏంటంటే ఏదేమైనా కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి అనేసి చెప్పాడు. సో తన మాటలు నేను బాగా యాక్సెప్ట్ చేసి నేను కూడా ఈ రోజు నుంచి బాధనైనా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.